నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈ రోజుల్లో రోడ్లపై వెళ్లే వాహనాలను గమనిస్తే వాటిపై రకరకాల స్టిక్కర్లు, రాతలు కనిపిస్తుంటాయి. కార్ల అద్దాలపైన, బైక్ నెంబర్ ప్లేట్లపైన లేదా బాడీ పైన యాదవ్, క్షత్రియ, బ్రాహ్మణ్, చౌదరి, రెడ్డి, కాపు, జాట్, గుజ్జర్ అంటూ తమ కులాల పేర్లను సగర్వంగా ప్రకటించుకోవడం ఒక పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల నుండి మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. తమ కులమే గొప్పదనేలా వాహనాలపై ఇలాంటి రాతలు రాయడం వల్ల సామాజిక సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కుల ప్రదర్శన సంస్కృతికి చెక్ పెట్టేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టాయి. వాహనాలపై కులం పేర్లు రాసుకోవడం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ముమ్మాటికి నేరమంటూ చట్టాన్ని పక్కాగా అమలు చేయడం ప్రారంభించాయి. ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం ఏం చెబుతోంది, వేరే రాష్ట్రాల్లో ఎలాంటి శిక్షలు వేస్తున్నారు, మరియు ఇదే నిబంధనను మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్కాగా అమలు చేస్తే బాగుంటుంది కదా అనే అంశంపై ఇప్పుడు చాలా వివరంగా విశ్లేషించుకుందాం. అసలు వాహనాలపై ఇలాంటి రాతలు రాయడం చట్టబద్ధంగా తప్పా ఒప్పా అనే విషయానికి వస్తే, కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం వాహనాలపై నంబర్ ప్లేట్ మినహా మరే ఇతర రాతలు ఉండకూడదు. మరీ ముఖ్యంగా సెక్షన్ 177 రెడ్ విత్ 179 క్లాజ్ 1 ప్రకారం కులానికి లేదా మతానికి సంబంధించిన రాతలు అసలే ఉండకూడదని చట్టం స్పష్టం చేస్తుంది. ఈ చట్టాన్ని బేస్ చేసుకుని బీహార్లో ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. కార్లు, ఇతర వాహనాలపై కులం పేర్లు రాసిన స్టిక్కర్లను తక్షణమే తీసివేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇచ్చిన గడువులోగా ఆ స్టిక్కర్లను తొలగించకపోతే సదరు వాహనదారులకు 500 రూపాయల నుండి గరిష్టంగా 2000 రూపాయల వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే అక్కడ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు కూడా రాస్తున్నారు. బీహార్ కంటే ముందే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రత్యేక ఆదేశాలతో వాహనాలపై కుల ప్రదర్శనలను పూర్తిగా నిషేధించింది. ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఈ కుల స్టిక్కర్ల సంస్కృతి తక్కువేమీ కాదు. రోడ్డుపైకి వస్తే ప్రతి 10 వాహనాలలో కనీసం 2-3 వాహనాలకైనా వెనుక భాగంలోనో అద్దాలపైనో పెద్ద అక్షరాలతో కులం పేర్లు రాసి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. గుజ్జర్ కింగ్, బ్రాహ్మణ్ ప్రైడ్, క్షత్రియ టైగర్ అంటూ ఉత్తరాదిలో ఎలాంటి రాతలు రాస్తున్నారో ఇక్కడ కూడా అదే తరహాలో తన సామాజిక వర్గాల పేర్లను వాహనాలపై ప్రదర్శిస్తున్నారు. ఇలా రాయడం వల్ల రోడ్లపై వెళ్లే ఇతర వాహనదారుల మధ్య లేనిపోని సామాజిక దూరం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక చట్టబద్ధమైన సమాజంలో అందరూ సమానమే అయినప్పుడు వాహనాలపై ఇలా ప్రత్యేకంగా కులాలను ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు మేధావుల నుండి వస్తున్నాయి. ఈ అంశాన్ని ఒక సామాజిక విశ్లేషణాత్మక కోణంలో పరిశీలిస్తే బీహార్, యూపీ రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో కూడా అమలు చేస్తే చాలా బాగుంటుంది కదా అనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే సామాజిక సామరస్యం పెంపొందుతుంది. రోడ్లపై అందరూ సమానంగా ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలపై కుల సంకేతాలు లేకపోతే మనుషుల మధ్య అంతరాలు తగ్గి సామాజిక సామరస్యం మరింత బలపడుతుంది. ఇక రెండవది, చట్టం అందరికీ ఒకటే అవుతుంది. మోటార్ వెహికల్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పుడు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టే మన దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఇలాంటి స్టిక్కర్లను తొలగించి చలాన్లను విధిస్తే చట్టంపై గౌరవం పెరుగుతుంది. ఇక మూడవది, అనవసర ఘర్షణలకు బ్రేక్ పడుతుంది. కొన్నిసార్లు రోడ్లపై చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ట్రాఫిక్ గొడవలైనప్పుడు వాహనాలపై ఉన్న కులం పేర్లను చూసి గొడవలను మరింత పెద్దవి చేసే ప్రమాదం ఉంది. ఈ రాతలను నిషేధించడం వల్ల అలాంటి అవాంఛనీయ సంఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇక మనం చివరగా చూసుకుంటే వాహనాలపై కులం పేర్లు రాసుకోవడం అనేది చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ దీనిపై కేవలం చట్టాలు, జరిమానాలు విధిస్తేనే మార్పు రాదు. వాహనదారుల్లో కూడా స్వచ్ఛందంగా సామాజిక బాధ్యత పెరగాలి. బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల తరహాలోనే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని వాహనాలపై ఎలాంటి కుల, మత రాతలు ఉండకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేస్తే బాగుంటుందని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. మరి వాహనాలపై కులం పేర్లు, స్టిక్కర్లు రాయడాన్ని నిషేధిస్తూ బీహార్, యూపీ సర్కార్లు తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి రూల్ ను మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్షణమే అమలు చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.